గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం. అందరూ బైబిల్ తెరవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3 and verse 30. 30వ వచనం. అతడు అమ్మోనీయులను అతని తరువాత, న్యాయాధిపతులు 3:30, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. ఈ మాట నాతో అందరూ చెప్పండి. అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదటి 5 పుస్తకాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథం అని లేదా పెంటెట్యూక్, టోరా అనే మాటలు దానికి వాడతారు. అక్కడ నుంచి చరిత్ర గ్రంథాలు స్టార్ట్ అయిపోయినాయి. యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రూతు, అక్కడ నుంచి సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలుగా బైబిల్లో ఉన్నాయి. న్యాయాధిపతులు అనే ఈ గ్రంథం బైబిల్లో దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఆయా సమయాల్లో కొంతమంది రక్షకులను దేవుడు రేపి వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టుగా చరిత్రను మనం చూస్తున్నాం. జడ్జెస్ అనే ఈ పుస్తకం హిబ్రూలో షాఫ్టీమ్ అనే పదం వాడారు. షాఫ్టీమ్ అనే పదం న్యాయము తీర్చేవారు, ప్రజలను రక్షించేవారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 15 మంది న్యాయాధిపతులు మనకు ఆ గ్రంథంలో కనబడతారు. 15 మంది న్యాయాధిపతులు అక్కడ కనబడతారు మనకు. ఆ తర్వాత చిట్ట న్యాయాధిపతిగా శామ్యూయల్ మనకి పరిచయం చేయబడతాడు. సమూయేలు అనే ఆ దైవజనుడు కేవలం ప్రవక్త మాత్రమే కాకుండా హీ వాజ్ ద లాస్ట్ జడ్జ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఆ తర్వాత ఆయన కుమారులు కూడా జడ్జిలుగా ఉన్నారు, కానీ వారికి అంత ప్రామినెన్స్ అయితే బైబిల్లో లేదు. ఎందుకంటే సమూయేలు కుమారులు కూడా దారి తప్పి జీవించారు ఆ తర్వాత కాలంలో. ప్రియులారా గమనించండి, ఈ న్యాయాధిపతులు అనే ఈ గ్రంథంలో ఒక్కొక్క శత్రువు ఇశ్రాయేలు మీదకి రావడం, దేవుడు ఒక్కొక్కరిని లేపుకోవడం, వారిని కాపాడడం, ఆ తర్వాత కొంతకాలం ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా బ్రతకడం, మరలా మరొక శత్రువు రావడం, దేవుడు మరలా ఇంకొక రక్షకుడిని లేపడం, ఆ తర్వాత అతని ద్వారా రక్షణ ఇవ్వడం. ఈ సీక్వెన్స్ అంతా కూడా, ఈ ఆర్డర్ అంతా కూడా మనం న్యాయాధిపతుల్లో చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చెప్పగల అతని పేరు ఎవరైనా చెప్పగలరు? మొదటి న్యాయాధిపతి బైబిల్లో ఒత్నీయేలు అనబడే వ్యక్తి. ఆ తర్వాత ఒత్నీయేలు తర్వాత యెహూదు అనబడే వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నాడు. 3వ వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్న అతని పేరు షమ్గరు. చెప్పండి, అతని పేరేంటి? బర్గరు అంటే మనకు బాగా తెలుస్తుంది కదా. ఈ రోజులో బాగా బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ బాగా ట్రెండ్లోకి వచ్చేసినాయి. డబ్బులు ఉంటే చాలు, మ్యాక్డొనాల్డ్స్ కానీ లేకపోతే కేఎఫ్సీకి కానీ వెళ్ళి 1 బర్గర్ ప్లీజ్ అనగానే 2 రొట్టె ముక్కల మధ్యలో ఒక చికెన్ ముక్క పెట్టి 2 కూరగాయలు అటు ఇటు పెట్టి మనకి ఇచ్చేసి 700 రూపాయలు తీసేసుకుంటున్నాడు మన దగ్గర కదా. బర్గర్, ఆ మాటలు బాగా మనకు తెలుసు, కానీ ఇతని పేరు షమ్గర్. చెప్పండి, ఇతని పేరేంటి? షమ్గర్. ఇలాంటి పేర్లు కొంచెం కష్టమైనా గుర్తుపెట్టుకోవాలా. ఈ షమ్గర్ అనే వ్యక్తి గురించి బైబిల్లో 2 చోట్ల ఉంటుంది. నేను ఈ మధ్యన చాలామందిని మీకు పరిచయం చేస్తున్నాను. బైబిల్లో ఒక్కసారే మెన్షన్ చేయబడిన వాళ్ళు, లేదా కపుల్ ఆఫ్ ప్లేసెస్లో మాత్రమే మెన్షన్ చేయబడిన అన్సీన్ హీరోస్ బైబిల్లో చాలామంది ఉన్నారు. యూజువలీ వీ టాక్ అబౌట్ అబ్రహాం, వీ టాక్ అబౌట్ డేవిడ్, వీ టాక్ అబౌట్ డానియల్. ఇలాంటి వాళ్ళ గురించి చాలా విషయాలు మనం వింటున్నాం. కానీ బైబిల్లో కొంచెం మనం లోతుకెళ్తే ఒక్కొక్క వచనంలోనే ప్రస్తావించబడిన గొప్ప గొప్ప వీరోచితమైన జీవితాలు కలిగిన వాళ్ళు చాలామంది బైబిల్లో మనకు కనబడతారు. అందులో ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరు షమ్గర్. ఇతడు 3వ న్యాయాధిపతి. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేసిన వాడు, లేదా వారిని రక్షించిన వాడు. ఇతనట ఒకనొక సమయంలో అతని చేతిలో ఒక మునుకోల కర్ర ఉందట. ఒక సూది కర్ర ఒకటి ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఆక్స్ గోడ్ అంటారు. దానితో ఒక ఆర్డినరీ స్టిక్తో 600 మంది ఫిలిస్తీన్లు కొట్టి వారిని జయించాడని బైబిల్లో రాయబడింది. అంత క్లియర్గా దేవుడు ఎందుకు రాయించాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం.
గమనించిన ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు షమ్ము జీవితంలోంచి ఈరోజు మనతో మాట్లాడే ఆధ్యాత్మిక పాఠాలు త్వరగా మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం ప్రక్కన పెట్టేసి ఇంక మనం ఆ గ్రంథాన్ని చదవకూడదన్నట్టుగా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నా తపన ఏంటి అంటే, పాత నిబంధనలో ఉన్న అనేకమైన చారిత్రక అంశాలు లేదా అక్కడ జరిగిన సంఘటనలు ప్రభువుని యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరినాయో చెప్పాలనేదే నా యొక్క ప్రయత్నం. అందును బట్టి ఎక్కువగా పాత నిబంధనలను వచనాలు కోట్ చేస్తున్నంత మాత్రాన మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎవరిలో నెరవేరినట్టుగా మనం చూస్తాము, ప్రభువుని యేసయ్యలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి షమ్ము జీవితం నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులరా, మొట్టమొదటి అంశం ఏంటంటే, షమ్ము యొక్క తండ్రి గారి పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయబడింది కదా, అదే వచనంలో మనం చూసాం. ఆ ఫాదర్ పేరేంటో ఒకసారి మనం చూద్దాం, చదవండి. ఆ ఫాదర్ పేరు ఏమనుంది? అనాతు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? అనాతు. బిబ్లికల్ ఎటిమాలజీ ప్రకారం, అంటే బైబిల్లో ఉన్న పేర్లకు అర్థాల గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తే, అనాతు అనే మాటకు జవాబు అని అర్థం. చెప్పండి, అనాత్ అనే మాటకు అర్థం ఏంటి? జవాబు. ఇప్పుడు షమ్ము తండ్రి గారి పేరు జవాబు అని మనం చెప్పచ్చు. అంటే హిబ్రూలో అనాత్ అనగా తెలుగులో ఆ మాటను మనం అర్థం చేసుకోవచ్చు, అంటే జవాబు, ఆన్సర్ అని అతని పేరుకు అర్థమై. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీవితంలో మనందరికీ చాలా ప్రశ్నలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉన్నాయా లేవా? కొంతమంది అసలు ఏం మాట్లాడట్లా, మళ్ళీ ఎక్కడ ఏం అడుగుతారని కదా. చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి. ఆ ప్రశ్నలు మనం స్కూల్ పాఠాలు చదువుతున్నప్పుడు వచ్చే ప్రశ్నలు కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడుంటాయని వెతుకుతూ ఉంటాను, ఎక్కడెక్కడ వాటిని పొందుకోగలమని వెతుకుతూ ఉంటాను. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక సహోదరి తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పి ఎన్నో పుస్తకాలు చదవడం ప్రారంభించింది. వివేకానంద పుస్తకాలు చదివేది, ఓషో పుస్తకాలు. అతన్ని పూర్వదినాల్లో రజనీష్ అని పిలిచేవారు. రజనీష్, ఆచార్య రజనీష్ అని పిలుస్తారు. గడ్డం పెంచుకుని ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నట్టున్నాడు. అతను ఆచార్య రజనీష్ కాస్త కొంతకాలానికి భగవాన్ రజనీష్ అయ్యాడు. నన్ను భగవంతుడు అని పిలవండి అన్నాడు. అక్కడి నుంచి మరలా గేమ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ నేను ఆచార్య రజనీష్ అని చెప్పి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఓషో పుస్తకాలు చాలామంది చదువుతుంటాను. ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటే ఆ బుక్ షెల్ఫ్స్ అన్నీ కూడా అలాంటి వాళ్ళ పుస్తకాలతోనే నింపబడి ఉంటాయి. ఎక్కడైనా క్రిస్టియన్ బుక్స్ ఏమన్నా పెడతారేమో అని చూస్తాను, కానీ చాలా తక్కువ పుస్తకాలే క్రైస్తవులకు సంబంధించిన, మిగతావన్నీ కూడా చాలా ఎక్కువ పుస్తకాలు పెడుతూ ఉంటారు. అలాంటి పుస్తకాలు చదివిందట. వివేకానంద పుస్తకాలు చదివింది, పరమహంస పుస్తకాలు చదివింది. నీకున్న ప్రశ్నలకు సమాధానం అనే ఆ బుక్ టైటిల్ ఎక్కడ కనబడితే అవన్నీ చదివేసింది. కానీ ఆమె జీవితంలో ఎంప్టీనెస్ మాత్రం పోలేదు, ఆమె జీవితంలో వాయిడ్ మాత్రం ఫిల్ అవ్వలేదు. ఆఖరికి ఎవరో చెప్పారట, నువ్వు రాజమండ్రిలోనే ఉంటావు కదా, ఇక్కడ జాన్ వెస్లీ గారు అని ఒక దేవుని సేవకుడు ఉంటారు, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తారు, ఒకసారి వెళ్ళి కూర్చో. నువ్వు వెళ్ళగానే యేసు ప్రభువుని నమ్మేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు వెళ్ళి ముందు వినడం వల్ల విశ్వాసం వస్తుందని ఎవరో మీలాంటి తన స్నేహితురాలు ఒక సలహా ఇస్తే, ఆమె ఒక రోజున మెల్లగా వచ్చి ఆ డోర్ దగ్గర కూర్చుంది. కూర్చుని వీళ్ళు ఏం చెప్తారా, అసలు ఇక్కడ నుంచి ఎంతమంది, ఇన్ని వేల మంది వస్తున్నారు ఇక్కడ, అసలు ఏం వినడానికి వస్తున్నారు వీళ్ళందరూ, అసలు ఏముంది ఇక్కడ అని చెప్పి వినడం ప్రారంభిస్తూ ఉంటే, ఆ రోజు అందించబడిన వర్తమానం అయిపోయిన తర్వాత ఆమె ముందుకొచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అనేక సంవత్సరాల నుంచి నాలో ఒక 5 ప్రశ్నలు నన్ను తొలిచివేస్తూ ఉన్నాయి. సమాధానాల కోసం ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. యేసయ్య సన్నిధిలో దైవజనులు అందించిన సందేశంలో ప్రతి ప్రశ్నకు ఎవరో లిస్ట్ రాసి ఇచ్చినట్టుగా ప్రతి ప్రశ్నకు సమాధానం నాకు దొరికింది. ఐ ఫౌండ్ ఆల్ ది ఆన్సర్స్ ఫర్ మై క్వశ్చన్స్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో మాత్రమే నా ప్రశ్నలన్నిటికీ ఏం దొరికింది? సమాధానం దొరికింది. అనాథు అనే మాటకు జవాబు అని అర్థమైతే, మానవ జీవిత సమస్యలకు జవాబు ఎవరో? రాజకీయవేత్తలు నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. బహుశా కొన్ని పథకాలు ప్రవేశపెట్టి నీకు ఏదన్నా మేలు చేయగలరు, లేకపోతే ఏదన్నా కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రానికి మేలు చేయగలరు, కానీ మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం రాజకీయవేత్తలు ఇవ్వలేరు. అహర్నిశలు ప్రయాసపడి రాత్రింబగళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మనిషి ప్రశ్నల సమాధానాలు ఇస్తారా అంటే ఇవ్వలేరు. చాలామంది శాస్త్రవేత్తలు వారికే చాలా ప్రశ్నలతో సతమతం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుబేరులో మల్టీ బిలియనర్స్ మనిషి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరా అంటే చాలామంది ఇవ్వలేరు. మన భారతదేశంలో గతించిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక బిజినెస్ ఆంటర్ప్యూనర్, చాలా బ్రాంచులు కలిగిన ఒక వ్యక్తి, సిద్ధార్థ్ అనబడే వ్యక్తి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదే, చీఫ్ మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యామిలీలో ఉంది. అతను స్టార్ట్ చేసిన ఆ సంస్థ లేదా అతని బిజినెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎయిర్పోర్ట్లో, ఎవ్రీ ప్రైమ్ సిటీలో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి గొప్ప వ్యక్తి ఒక రోజున అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? బహుశా కారణాలు చాలా చెప్పొచ్చేమో. మనుషులు అప్పులు ఎక్కువైపోయినని చనిపోయాడండి, భార్య ఏదో అందని చనిపోయాడండి, భర్త ఏదో అన్నాడని చనిపోయిందండి అని ఒకవేళ ఆ రీజన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అల్టిమేట్ రీజన్ ఎప్పుడు ఏమై ఉంటుందంటే, ఒక వ్యక్తి తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడితే అతని జీవితంలో ఏదో ప్రశ్నకు సమాధానం దొరకలేదు కాబట్టే చాలామంది జీవితాన్ని ముగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది, అమెరికాలో ఎర్నెస్ట్ హెమింగ్వే అని ఒక ఆయన ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పుస్తకం ఒక్కటి రిలీజ్ అయితే చాలామంది డబ్బులు పెట్టుకుని కొనుక్కుని చదివేవారు. ఎందుకంటే ఈ పుస్తకంలో మాకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని. ఫిలాసఫర్ కదా, తత్వాన్ని ఆ తర్వాత సిద్ధాంతాలను తనకున్న విషయాలన్నీ కూడా చెబుతూ ఉండేవాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే చాలా పుస్తకాలు రాశాడు, చాలామందికి చాలామంది అతను అభిమానించడం ప్రారంభించాడు. అలాంటి ఎర్నెస్ట్ హెమింగ్వే ఒక రోజున చాలా భయంకరమైన పరిస్థితుల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకోసం అంటే అతడు చాలామంది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన గుండెల్లో ఉన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని కనుక్కోలేకపోయాడు. జవాబు ఎక్కడుందో తెలియలేదు అతనికి. ఇంగ్లాండ్ దేశంలో వర్జీనియా వూల్ఫ్ గురించి చాలాసార్లు మీకు చెబుతుంటాను. షీ వాజ్ అ వండర్ఫుల్ రైటర్. ఆమె కూడా చాలా అద్భుతమైన రైటర్. తనలో ఉన్న లోన్లీనెస్, ఆ వాయిడ్ని ఫిల్ చేసుకోవడానికి పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. ఓన్ ప్రెస్ స్టార్ట్ చేసేసింది. ఆ తర్వాత ఎంతోమంది స్నేహితులను కలిగి ఉంది. తన జీవితంలో ఉన్న ఆ ఎంటీనెస్ని జయించాలని. కానీ ఎట్టకేలకు ఆమె ఒక రోజున అనుకుంది, ఇక నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదేమో అని ఒక మంచి కొత్త గౌన్ ఒకటి కుట్టించుకుంది. దానికి చాలా పెద్ద పెద్ద పాకెట్లు పెట్టించుకుని వాటి నిండా రాళ్ళు నింపుకొని ఇంగ్లాండ్ దేశంలో ఒక నదిలోనికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ఆ రాళ్ళు ఎందుకు అంటే ఆ శవం తేలకుండా ఉండడానికి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? మ్యాన్ హ్యాస్ క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఇన్ హిస్ లైఫ్. హీ వాజ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, బట్ ఈస్ నాట్ గెటింగ్ ది ఆన్సర్స్ బికాస్ మ్యాన్ ఈజ్ నాట్ కమింగ్ టు క్రైస్ట్. ప్రభు దగ్గరికి రావడం లేదు. కానీ ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మానవ జీవితంలో మనిషికున్న ప్రతి ప్రశ్నకు సమాధానం కేవలం నా ప్రభు అని యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. జీసస్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ దట్ యు హ్యావ్, ఫర్ ఎనీ కన్సర్న్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. అందును బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఐ యామ్ అనే ఆ మాటతో కొన్ని ప్రాముఖ్య విషయాలు ఆయన తెలియజేశారు. మీరు జాన్ ద గాస్పుల్ క్షుణ్ణంగా చదివితే యోహాను సువార్తలో 7 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్లు యేసు ప్రభు చేశారు, అఫర్మేషన్స్ యేసు ప్రభు చేశారు. ఐ యామ్ ద వే అండ్ ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద డోర్. ఈ మాటలన్నీ కూడా 7 ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు చెప్పడం వల్ల, నేనే 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 అని ప్రభు చెప్పడం వల్ల మనిషి జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పండి? జవాబునిచ్చాడు. ఈరోజు బహుశా ప్రియ తమ్ముడు చాలా ప్రశ్నలతో నువ్వు కూడా కూర్చున్నావేమో దేవుని సన్నిధిలో. చెల్లెమ్మ, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎవరిని అడగాలో తెలియదు, అడిగితే ఏమనుకుంటారో అన్న భయం బహుశా నీలో ఉండుండొచ్చు. నో మ్యాటర్ వాట్ ద క్వశ్చన్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, Jesus is the answer. He is the ultimate and perfect answer. If you are saying, who can save me this morning, నా పాపముల నుండి నన్ను ఎవరు రక్షిస్తారు అని కనుక నువ్వు ప్రశ్నిస్తే జవాబు ఒకటే, ప్రభు అని యేసయ్య మాత్రమే నేను రక్షించగలడు. హల్లెలూయా. ఇఫ్ యు సే, హూ కెన్ హీల్ మీ ఫ్రమ్ మై సిక్నెస్ అండ్ ఇల్నెస్, నా ఎమోషనల్ సిక్నెస్ నుంచి లేదా నా ఫిజికల్ ఇల్నెస్ నుంచి నన్ను ఎవరు స్వస్థపరుస్తారో కనుక నువ్వు అడిగితే, జీసస్ కెన్ గివ్ యూ అన్ ఆన్సర్. ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నేను స్వస్థపరచు దేవుడును నేనే. మనసంతా గలిబిలిగా ఉందండి, కలవరం ఉందండి, ఎంతున్న ఆనందం లేదండి, ఎంతమంది నా చుట్టూ ఉన్న సంతోషం లేదు, ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆందోళన ప్రతిరోజు నన్ను దొరుకుతా ఉంది. హూ కెన్ గివ్ మీ పీస్ అని కనుక నువ్వు అడిగితే, జీసస్ కెన్ సే, ఐ యామ్ షాలోమ్. నీకు సమాధానం ఇచ్చేవాడను నేనే.
ఓటమిలో ఉన్నానండి వెస్లీ గారు. వైఫల్యం ప్రతిరోజు నన్ను కబళిస్తూనే ఉంది. ఏం చేసినా నష్టమే, ఏం చేపట్టినా నా జీవితంలో విజయం రావట్లేదు. హూ ఈజ్ మై విక్టరీ అంటే దేవుడు అంటాడు, ఐ యామ్ జెహోవా నిస్సీ, నీ బ్యానర్ నేనే, విజయానికి దారి నేనే. ప్రభు చెబుతున్నాడు. whatever may be the question that you have. ఆ నాతో అనే మాటకు జవాబు అని అర్థమైతే మన ప్రశ్నలకు జవాబు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీ జీవితంలో అలాంటి అనుభవంలోనికి రాగలుగుతావా? మన దేశంలో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఒక ఆయన ఉండేవాడు పూర్వదినాల్లో. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగాడు, సార్ నేను దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ఇటర్నల్ లైఫ్. నేను చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కెన్ యూ గివ్ మీ ఎనీ సజెషన్ ఆర్ ఎనీ అడ్వైస్ ఆర్ కెన్ యూ గివ్ మీ ఎనీ బుక్ దట్ కెన్ టెల్ మీ అబౌట్ ఇటర్నల్ లైఫ్ అని అడిగాడట. వెంటనే ఆయన తన దగ్గర ఉన్న పుస్తకాన్ని చేతిలో పెట్టి, బాబు ఈ గ్రంథాన్ని చదువు, బహుశా నీ ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉంటుందేమో అనగానే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. వర్డ్ బై వర్డ్, వర్డ్స్ బై వర్డ్స్, ప్రతి మాట ప్రతి అక్షరం కూడా పట్టుబట్టి చదివాడు. ఒక నెల తర్వాత తిరిగి వచ్చాడు. ఐఎమ్ సో సారీ సార్, మీరు ఇచ్చిన పుస్తకంలో నాకు దేవుడు కానీ దేవునికి సంబంధించిన చిరునామా కానీ నిత్యత్వాన్ని గురించిన భరోసా కానీ నాకు దొరకలేదన్నాడు. అవునా, అయితే అలా వెయిట్ చేయని చెప్పి లోపలికి వెళ్ళి మరొక గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకో, దీన్ని కూడా చదువు అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతను ఒక 2 నెలల టైం తీసుకుని, ఎందుకంటే అది కొంచెం కష్టంగా అనిపించింది అతనికి. ఆ గ్రంథం అంతా మొదటి నుంచి చివరి దాకా చదివాడు. చివరికి తిరిగి వచ్చాడు. సార్ ఐఎమ్ సో సారీ, ఏమనుకోకండి, ఇందులో కూడా నాకు దేవుడు కానీ నిత్యత్వాన్ని గురించిన భరోసా కానీ దొరకలేదండి, నిశ్చయత నాకు రాలేదండి అన్నాడు. అవునా, అయితే ఇంకొక గ్రంథం ఇస్తాను నీకు, దాన్ని కూడా ట్రై చేయన్నాడు. ఆ తర్వాత 3వ అటెంప్ట్గా లోపలికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ అతని చేతిలో పెట్టాడు. టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్, నువ్వు తీసుకెళ్ళి ఈ గ్రంథాన్ని చదువు అనగానే ఆ వ్యక్తి వెళ్ళాడు. 3 నెలలు పట్టుబట్టి చదివాడు, ప్రతి అక్షరం ప్రతి మాట. ఈసారి తిరిగి వచ్చాడు. ఈయన అనుకున్నాడు ఈయన ఏం చెప్తాడు ఆన్సర్ అని చెప్పి. తిరిగి రాగానే గవ్వ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఏమనుకున్నారంటే ఒకసారి మీకు ఒక హగ్ ఇవ్వచ్చు అన్నాడు, మీకు ఒకసారి కౌగిలించుకొచ్చాను అన్నాడు. ఓకే అనగానే గట్టిగా పట్టుకుని అన్నాడు, మీరు ఇచ్చిన ఆ 3వ పుస్తకంలో నాకు నిత్యత్వాన్ని గురించిన చిరునామా దొరికిందండి, దేవుని గురించిన అడ్రస్ నాకు దొరికింది, ఆయన ప్రేమ ఎలాంటిదో నేను తెలుసుకున్నాను, ఆయన ఔన్నత్యం ఎలాంటిదో నేను తెలుసుకున్నానని చెప్పి ఆ వ్యక్తి చెప్పగానే, థ్యాంక్ గాడ్ నువ్వు తెలుసుకున్నావు సత్యాన్ని అని చెప్పి ఆయన ఉన్నప్పుడు వెళ్ళిపోతూ దగ్గరికి వచ్చి, సార్ మీరేమనుకున్నాడో ప్రశ్న అడుగుతున్నాను. అడుగునాయన, మీరు మొదట పుస్తకం ఇచ్చారు, తర్వాత ఇంకోటి ఇచ్చారు, తర్వాత బైబిల్ ఇచ్చారు, అసలు మీ బైబిల్లో దేవుడు ఉన్నాడని నిత్యత్వాన్ని గురించిన భరోసా ఉందని మీకు ముందే తెలుసా అండి అన్నాడు. అవును బాబు తెలుసు అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, మరి అదే ముందే వచ్చు కదండి, అవన్నీ ఎందుకు ఇచ్చారండి అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, జాగ్రత్త వినండి బాబు, నేను చెప్పానో లేదా మరొకళ్ళు చెప్పారనో కాదు, నీకు నీవుగా అనుభవ జ్ఞానంలోకి రావాలనే. ఎందుకంటే ఎప్పుడు మన రీసెర్చ్ వన్ సైడ్గా ఉండాలన్న ఉద్దేశం. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివి కాబట్టి జ్ఞాన సాక్షాత్కారాన్ని పొందుకోవాలనుకున్నావు కాబట్టి, దేవుని మార్గాన్ని విశదంగా తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి నేను అవి ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇప్పుడు నీకు సత్యం ఏంటో అర్థమైంది. నేను చెప్పానని కాదు, నీకు నువ్వుగా బేరీజు వేశావు, అన్ని దగ్గర పెట్టి చదివావు, ఆఖరికి ఏ పుస్తకంలో నిత్య జీవాన్ని గురించిన చిరునామా ఉందో నీకు అర్థమైంది. ఇంతకన్నా గొప్ప అనుభవ జ్ఞానం మరొకటి లేదు అని చెప్పగానే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ముందుకు వెళ్ళాడు. ఆ ముందు ఇచ్చిన 2 పుస్తకాలు ఏంటని ఇప్పుడు నన్ను అడగండి, ఎందుకంటే మైక్లో నేను చెప్పను, తర్వాత అడగండి చెప్తాను ఆ పుస్తకాలు ఏంటో. ద బైబిల్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. బైబిల్ చేతిలో పట్టుకున్నారంటే ఎవరైనా నిత్యత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బికాస్ ద బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ అవర్ క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? నన్ను అందరూ వదిలేశారండి, వెస్లీ గారు మోసగించారండి, ఒంటరివాడిగా మిగిలిపోయానండి, సమాజం అంతా నన్ను వేలు పెట్టి చూపిస్తుందండి, ఒక దాని మీద ఒకటి నిందలు వేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానండి, భయంకరమైన ప్రశ్నకు గురవుతున్నాను అని కనుక నువ్వు బాధపడుతుంటే, మై డియర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ కంఫర్టర్. ఆయన నిన్ను ఆదరించేవాడు, నేను ధైర్యపరిచేవాడు. ప్రయాసతో ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతినిస్తానని మాట్లాడిన దేవుడు. ఆయన నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అయినాడు. జీసస్ క్రైస్ట్ ది ఆన్సర్
to your anxiety, to your worries, to the fears that you have. నీలో ఉన్న భయాలకు, నీలో ఉన్న చింతలకు, నీలో ఉన్న కృంగుదలకు యేసు ప్రభు ఆన్సర్ అయి ఉన్నారు. అంటే వాటి నుండి ఎలా బయటికి రావాలని నువ్వు ప్రభువుని అడగగలిగితే ఖచ్చితంగా దేవునికి విడుదల ఇస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. సో అనాథు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు జవాబు అంటే ఇప్పుడు ఎవరైనా అనాథ్ గారు అని పిలవగానే ఏం వస్తుందన్నమాట, ఒక గ్రహింపు ఏమొస్తుందన్నమాట, ఆన్సర్. అంటే దేవుడే నా జవాబు, ఆయనే నాకు ఆన్సర్ అనే ఒక చక్కని సందేశం ఆ షమ్గర్ యొక్క తండ్రి గారు లోకానికి ఇస్తున్నాడు. జీసస్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్. నాట్ ఓన్లీ దాట్, ఈ రోజున ప్రపంచం కొన్ని ఆన్సర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే కలిపేసుకోవాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు మనం రోజు న్యూస్లోనే చూస్తూ ఉన్నాం. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎవడో ఇన్స్పైర్ అవుతాడు రేపు పొద్దున్న మళ్ళీ ఆ పక్క దేశాన్ని ఆక్రమించుకోవాలని. సో నార్త్ కొరియాలో ఒక ఆయన ఉంటాడు, కిమ్ అని ఒక ఆయనకి ఎప్పుడు ఏ బుద్ధి పడుతుందో తెలియదు మనకి, రేపు పొద్దున్న ఎక్కడ బాంబు వేసేస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితులు రావచ్చు. చైనా ఒక ప్రక్కన తైవాన్ ఆక్రమించుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చైనా మళ్ళీ భారతదేశంలో కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసిన వారు ప్రయత్నం చేస్తారు. ఇండియా పాకిస్తాన్ ఆ యుద్ధం లేదా ఆ కాన్ఫ్లిక్ట్ స్వాతంత్రం వచ్చిందని ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక మళ్ళీ ఏదో ఒక బాంబులు జరుగుతూ ఉంటుంది. ఓట్ల కోసం కొంతమంది చేస్తూ ఉంటారని కొంతమంది అనుకుంటాను, నేను అంటలేదు. ఇలాంటివన్నీ చాలా జరగచ్చు ప్రపంచంలో. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వరల్డ్ పీస్. ఎక్కడ సమాధానం ఉంది? ప్రపంచం అంతా ఎప్పుడు శాంతిగా ఉంటుంది? జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రశ్నకు సమాధానం కూడా కేవలం యేసయ్యలో మాత్రం ఉంది. కారణం, నేడో రేపో నా యేసయ్య తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. అది ఖచ్చితంగా శాంతి సామ్రాజ్యం అయి ఉంటుంది. ఆ సామ్రాజ్యంలో శత్రుత్వం లేదు, ఆ సామ్రాజ్యంలో యుద్ధాలు లేవు, ఆ సామ్రాజ్యంలో తంత్రాలు లేవు, మంత్రాలు లేవు, యంత్రాలు లేవు. కేవలం నా ప్రభువే శాంతి సింహాసనం మీద ఆసీనుడు కూర్చుంటే శాంతి పరిపాలన చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. At present God is establishing his kingdom in the hearts of people. దేవుడు తన ప్రజల హృదయాల్లో శాంతి రాజ్య స్థాపన చేస్తున్నాడు. ఒక రోజున లిటరల్గా నా యేసయ్య భూమి మీద అడుగుపెట్టి పరిపాలన చేయబోతున్నాడు. ఆ పాలన ఎలా ఉండబోతుందంటే ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవ్వరూ పరిపాలించిన పరిపాలన అది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యెరూషలేము కేంద్రంగా నా యేసయ్య సింహాసనం వేసుకుని కూర్చుంటే ఆ రాజ్యంలోనట గొప్ప శాంతి సమాధానం, గొప్ప సమాధానం ప్రజలు అనుభవించే పరిస్థితి అక్కడ ఉండబోతుందని చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. జీసస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దట్ మ్యాన్ కైండ్ ఈజ్ టాసింగ్ టుడే. అనాథు అనే మాటకు జవాబు అని అర్థం. ఇప్పుడు రెండో పాయింట్ దగ్గరికి వస్తాను. జాగ్రత్తగా, షమ్గర్ అనే మాటకు అర్థం ఏంటి? బైబిల్ పండితులు ఈ విషయం మీద చాలా తర్జన పడ్డారు. షమ్గర్ అనే కొన్ని పదాలకి అర్థాలు అంత ఈజీగా దొరకలే వాళ్ళకి. మరలా రూట్ వర్డ్స్ ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు పలికారు ఆ మాట, ఆ భాషలో ఆ పదాలకు అర్థం ఏంటని జాగ్రత్తగా పరిశీలన చేసి ఫైనల్గా షమ్గరు అనే మాటకు సోర్డ్ అనే పదం తీసుకొచ్చారు. అంటే కత్తి. చెప్పండి, షమ్గర్ అనే మాటకు అర్థం ఏంటి? కత్తి లేదా ఖడ్గము అనే మాట, సోర్డ్ ఇంగ్లీష్లో. షమ్గరు నిజంగానే దేవుని చేతిలో ఒక పొదునైన కత్తిలాగానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని నెగిటివ్ పదాలు కూడా ఉంటాయని, కొన్ని కత్తి అనే మాటకు కొన్ని నెగిటివ్ పదాలు కూడా వాడుతుంటారు, అవి మనకు సంబంధం లేదు. బట్ నైఫ్ లేదా సోర్డ్ అనే పదాన్ని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు చాలా మంచి అర్థాలు, మంచి వివరణలు, సాదృశ్యాలు బైబిల్లో మనకు కనబడతాయి. కొన్నిసార్లు పరసంబంధమైన విషయాలు మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మన ముందున్న కొన్ని వస్తువులు లేదా కొన్ని పరిస్థితుల్ని మన ముందు దేవుడు పెట్టి, ఇదిగో దీని గురించి నీకు తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా స్పిరిచువల్ ట్రూత్ కూడా ఎలాంటిదని దేవుడు చెప్పాడు. కొన్ని పరిశీలనలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువును చూడగానే యోహాను ఏమన్నాడు చెప్పండి? ఈయన సర్వలోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల యేసు ప్రభువా అంటే కాదు. చెప్పండి, గొర్రెపిల్ల యేసు ప్రభు అయితే ఈరోజు మనందరం ఒక సంఖలో గొర్రెపిల్ల ఎత్తుకుని యేసు ప్రభు నాయన యేసు ప్రభు అని దాన్ని చక్కగా నిమిరేవాళ్ళం. గొర్రెపిల్ల యేసు ప్రభు కాదు. కొంతమంది తెలియక గొర్రెపిల్లని చూడగానే యేసు ప్రభు అనుకుంటారు. నో, స్వభావం, పోలిక. గొర్రెపిల్ల ఏ విధంగా సాధు జంతువో, ఏ విధంగా సాత్వికానికి సాదృశ్యంగా ఉంటుందో, ప్రభువు కూడా అలాగే మన పాపాలు భరించడానికి వచ్చాడు. అది వివరణ. అంతేగాని యేసు ప్రభు గొర్రెపిల్లని కాదు. అక్కడ ఆయన యూదా గోత్రపు సింహం అని బైబిల్లో ఉంది. ఉందా లేదా?
యేసు ప్రభు ఏ గోత్రపు సింహం అని? అంటే ఇప్పుడు సింహాన్ని చూసినప్పుడల్లా యేసు ప్రభు అని అర్థమా? ఒక సింహాన్ని పట్టుకొచ్చి దాన్ని బోన్లో పెట్టి అగరబోతులు, ఆ తర్వాత కాకరపోతులు ఎగిలిద్దాం దాని ముందు. మనం కాకరపోతులు లోపలికి వెలిగించి పెడితే మొత్తం శైలాకి వెళ్ళిపోద్ది, అదో కాకరపోవద్దు అనుకుంటుంది అది. సింహం యేసు ప్రభు కాదు, పోలిక. సింహంలో ఉన్న టీవీ రాజసం యేసు ప్రభులో ఉంది అని చెప్పడానికి కదా. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా కొన్ని పోలికలు, ఆ నక్కతో ఎలాగో చెప్పండి అన్నాడు. నక్క అంటే ఎవరు? హేరోదు గురించి మాట్లాడాడు యేసయ్య. అంటే హేరోదు, నక్కను చూడగానే హేరోదు అనుకుంటావా? కాదు, నక్క లాంటి స్వభావం. బెన్యామీను చీల్చినట్టు తోడేలను ఉంది బైబిల్లో. అంటే తోడేలు బెన్యామీనేని కాదు అక్కడ అర్థం, తోడేలు స్వభావం. మీకు అర్థమైంది ఇప్పుడు? అలాగే షమ్గర్ అనే మాటకు కత్తి, ఒక ఖడ్గము అని అర్థమైతే, ప్రియులరా ఈ ఖడ్గం దేనికి పోల్చబడింది బైబిల్లో అంటే కొన్ని నెగిటివ్ సెన్స్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వారి నాలుకలు వరదీసిన కత్తులు అన్నాడు కీర్తన గ్రంథంలో. భక్తిహీనుల నాలుక దేంతో పోల్చబడింది? కత్తితో పోల్చబడింది. విశ్వాసం లేనివారు, భక్తి లేనివారు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు కొంతమంది మాట్లాడే మాటలు ఇతరులు ఏం చేస్తుంటాయి? కాన్స్టెంట్గా హర్ట్ చేస్తూనే ఉంటాయి, బాధపరుస్తూనే ఉంటాయి. కొంతమంది దగ్గర నిలబడిన 5 నిమిషాల్లో 5 పోట్లు పొడి చేస్తారు. దేంతో? వాళ్ళ చేతుల్లో ఏం కత్తులే ఉండవు. గాయపరిచి, హీనపరిచి, అవమానపరిచి, మానసికంగా కృంగదీసి, నువ్వు సమాజంలో ఎందుకు పనికిరావన్నట్టుగా మాట్లాడి నిన్ను అక్కడి నుంచి గెంటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి నాలుకలు కత్తులతో పోల్చాడు దేవుని వాక్యం. అలాంటి వద్దమ్మా మనకి, అలాంటి కత్తులు మనకు అవసరంలా. ఉన్నాయా? నీ నాలుక పదును పెడుతున్నావు రోజు ఎవరిని తిడదామని. కొన్ని కుటుంబాల్లో కోడళ్ళు ఉంటారు, చెప్పండి, అత్తలను ఏం చేస్తూ ఉంటారు? వరదీసిన కత్తులతో గాయపరుస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అత్తలు ఉంటారు, కోడల్ని గాయపరుస్తారు. కొన్ని కుటుంబాల్లో అల్లుళ్ళు ఉంటారు, చెప్పండి, మామగారిని ఏం చేస్తూ ఉంటారు? గాయపరిచేవాళ్ళు. కొన్ని కుటుంబాల్లో మామలు ఉంటారు, అల్లుడిని ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడితే ఏంటా నేను కాబట్టి రానిచ్చాను కానీ మా ఫ్యామిలీలో ఇంకెవరు రానిస్తాడా నేను అంటాడు. ఎవరు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మామలు. అందును బట్టి అల్లుళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశారు చాలామంది. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుండి ఏదో హీనపరుస్తున్నారండి. సంఘాన్ని బాధపెట్టే సేవకులు ఉండొచ్చు కొంతమంది, వరదీసిన కత్తుల్లా మాట్లాడేవాళ్ళు. సేవకులను బాధపెట్టే సంఘ బిడ్డలు కూడా లేరని నేను అంటల్లా, ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎదురుగా చాలా వినయాసక్తులతో ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వరదీసిన కత్తులు తీసి గాయపరుస్తుంటారు సేవకుల్ని, సంఘాలని. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో. అయితే షమ్గరు ఇలాంటి కత్తి కాదు, భక్తిహీనుల చేతిలో ఉండే కత్తి కాదు. షమ్గర్ అనే మాటకు కత్తి. ఇతడు ఇశ్రాయేలును రక్షించాడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడంటే వాట్ కైండ్ ఆఫ్ సోర్డ్ ఇట్ వాస్, ఎలాంటి ఖడ్గం అని ఆలోచన చేస్తే షమ్గర్ అనే మాట వినగానే ఒక ఖడ్గం మనకు గుర్తొస్తూ ఉందంటే చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 పౌలు భక్తుడు అంటాడు, ఆ రహస్యాన్ని పౌలు భక్తుడు ఛేదిస్తూ ఇలా అంటాడు, అసలు అనే ఖడ్గం భూమి మీద ఏదైనా ఉంది అంటే అదేంటో చెప్పాడు. చూడండి, Hebrews chapter 4:12 చదవండి త్వరగా. ఎందుకనగా దేవుని వాక్యము, చెప్పండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా దేవుని వాక్యము మొట్టమొదటిగా సజీవమైనది, రెండవది బలము గలది, మూడవ అనుభవం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, చెప్పండి, హృదయం యొక్క ఆలోచనలు తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంది. పూర్వ దినాల్లో రోమన్లు రెండంచుల ఖడ్గాన్ని వాడేవారట. ఎస్పెషల్లీ చక్రవర్తుల దగ్గర, రోమన్ చక్రవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కత్తులు ఉండేవి కదా. రెండంచులు ఖడ్గం వాళ్ళ దగ్గర ఉండేదంట. అంటే 2-edged sword అన్నమాట, రెండు వైపులా పదునుండేది. ఇప్పుడు ఆ కత్తితో వాళ్ళు ఏం చేసేవారంటే అందరినీ బాధించేవారు, లేదా వారికి అనుమానం ఉన్నవారిని పొడిచి చంపేస్తుండేవారు. ఇప్పుడు పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీలకు రాస్తూ అంటాడు, మీరు అనుకున్నట్టుగా రోమన్ చక్రవర్తుల చేతుల్లో ఉండే ఖడ్గం రెండంచుల ఖడ్గం కాదు, అసలు సిసలైన రెండంచుల ఖడ్గం దేవుని వాక్యం. ఎందుకోసం అంటే అది సజీవమైనది, రెండవది ఎలాంటిది? చెప్పండి, ఒక అంచు ఎలాంటిది అనమాట? పదును చేయబడిన ఒక అంచు సజీవము, రెండవది బలము గలది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యం ఎప్పటికీ సజీవమైనదని? హల్లెలూయా. God's power is in the word of God.
దేవుని వాక్యాన్ని చదువుతుంటే దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన అభిషేకాన్ని ఎప్పటికీ మాత్రమే కాదు, నా యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆ శక్తి బైబిల్ అలాగే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సజీవమైన దేవుని గ్రంథం. ఎన్నో గ్రంథాలు ప్రపంచంలోకి వచ్చే మృతమైపోయినాయి. మనుషులు మృతులుగా మార్చేసిన ఆ గ్రంథాలు ఆలోచించడంలో మనిషిని, రీజనింగ్ని కిల్ చేసేసాయి. మనిషిలో ఉన్న క్రియేటివిటీని కిల్ చేసి పాడేశాయి. ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని చెప్పారు చాలామంది. అక్కడేముంది, అది నమ్మేలేగానే రే ప్రశ్నించగల కళ్ళు పోతారు అనగానే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆలోచించకుండా అందులో ఉన్నవన్నీ కూడా చాలామంది పాటించడం ఎప్పటికీ మనం చూస్తున్నాం. ప్రశ్నించకుండా పాటించేస్తారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? ఎవడెక్కడో చెప్పాడు ప్రశ్నిస్తే కళ్ళు పోతారా అని. కానీ బైబిల్ అలా చెప్పలా. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదవమన్నాడు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, దేని జత పక్షి దానికి ఉండకపోదు అన్నాడు యెషయా గ్రంథంలో. మళ్ళీ పక్షులు ఏంటంటే అంటారేమో, బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఒక్క వచనాన్ని పట్టుకుని మనం వేలాడడానికి లేదు. ప్రతి దానికి ఒక జత పక్షి ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాన్ని మనం పరిశీలన చేయాలి. ఒక్క వచనాన్నే పట్టుకుని వేలాడితే ఎలా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో అన్నాడు, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ఏం తాగో, ద్రాక్షారసం తాగు అంటే కొంతమంది త్రాగుబోతులు ఇప్పుడు ఆ వచనాన్ని భుజాలకు ఎత్తేసుకుని ఇంకా బైబిల్లో ఇక ఏ మాట వాళ్ళకి గుర్తుండదు కదా, ఇది మాత్రం చాలా గుర్తుండి బైబిల్ నెరవేర్చేస్తున్నట్టుగా, బైబిల్ని కంప్లీట్గా ఫాలో అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి తిమోతి గారికి చెప్పాడు కదండి పౌలు గారు, ద్రాక్షారసం తాగమని. అందును బట్టి మేము కూడా సాయంకాలం సిట్టింగ్లో ఏం చేస్తున్నాం? రెడ్ వైను, వైట్ వైను, దానికి అనుబంధంగా మళ్ళీ రమ్ము, జిన్ను, బ్రాందీ, విస్కీ, కళ్ళు, ఇంక అన్నీ. ఇంకా మొన్న ఒక ఆయన ఎవరో కొబ్బరి బొండంలో కలుపుకొని తాగేస్తున్నాడంట. ఆయన ఫ్యామిలీ అనుకుంటున్నారు మా ఫాదర్ గారు కొబ్బరి బొండం తాగి చల్లబడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన కొబ్బరి బొండంలో బ్రాంతి వేసుకుని తాగేసి తూలిపోతున్నాడు. ఈయన కొబ్బరి బొండం తాగి తూలిపోయినాడు. చరిత్రలో ఎప్పుడైనా మనం చూసామా? మరి లోపల ఏముందో కూడా గమనించాలి. కొబ్బరి బొండల్లో అవి వేసుకుని తాగేయడం. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేతిలో థమ్సప్ బాటిల్ ఉంది. థమ్సప్ బాటిల్ ఉంది. వెళ్తున్నాడు, తాగుతున్నాడు, వస్తున్నాడు. థమ్సప్ అయితే అందరి ముందు తాగొచ్చు కదా అనుకున్నాడు. ఏదో అప్పుడు చిన్నోడు కాబట్టి పెద్దకి ఇలాంటివి నాకు పెద్ద తెలిసేవి కాదు. థమ్సప్ అని వాళ్ళ పిల్లోడు అడుగుతున్నాడు, డాడీ నాకు థమ్సప్ కావాలన్నాడు. వాడు పిల్లోడికి ఇవ్వలేక, ఆ థమ్సప్లో ఏదో కలిసిందని చెప్పలేక ఎంత మదన పడిపోతున్నాడో తెలియదు. డాడీ నాకు థమ్సప్ కావాలంటే కొనిస్తాడు. ఇది ఉంది కదా డాడీ అన్నాడు వాడు. ఆ థమ్సప్ తాగితే ఆ పిల్లోడు ఏమైపోతాడో తండ్రికి తెలుసు. ఆడలా తూలిపోయి ట్రైన్లోంచి బయట ఎక్కడ పడిపోతాడని ఈయన బాధ. ఆఖరికి ఆ గోలంతా చూసి చాలా నవ్వుకున్నాను నేను. ఆఖరికి తెలిసింది థమ్సప్లో అయ్యగారు ఏం కలిపాడు అనమాట? ఒక ద్రవ పదార్థం కలిపాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? కొబ్బరి బొండంలో వేసి తాగి నీ భార్యను మోసం చేయొచ్చు, థమ్సప్లో కలిపి నీ పిల్లలు మోసం చేయొచ్చు, కానీ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నువ్వు ఎవరిని మోసం చేస్తావు? త్రాగి త్రాగి గుండె, ఊపిరితిత్తులు, కాలేమో ప్రధాన అవయవాలని పాడైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నీ పిల్లల్ని భార్యని తిప్పుతూ, డబ్బులు లేక ఏడుస్తూ అప్పుల కోసం పరిగెత్తి ఎవరన్ని బాధలు పడమన్నారు? ఉన్న ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకోమన్నారు? ఆ తర్వాత దాన్ని మరలా రికవర్ చేసుకోవడానికి ఎన్ని శ్రమల ఇబ్బందులు. దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటెను చెప్పండి, వాడిగా ఉండి, two-edged sword, sharper than any two-edged sword. రోమన్ల చేతిలో ఉన్న ఖడ్గం, రెండంచులు గల ఖడ్గం ఒకవేళ మనిషిని శారీరకంగా గాయపరుస్తుందేమో, కానీ శారీరకంగా ఇబ్బంది పడుద్దాము. కానీ ఈ ఖడ్గం ఎలాంటిదట? ప్రాణమును, చెప్పండి మొట్టమొదటిగా ప్రాణమును, ఆ తర్వాత ఆత్మను. ప్రాణాత్మ అన్నాడు కదా అక్కడ. ప్రాణము, ఆత్మ, ఆ తర్వాత మూలుగా కీళ్లను. అంటే మానవుడు ఏమై ఉన్నాడు అనేది బైబిల్ చాలా క్లియర్గా సెలవిచ్చింది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదివితే ప్రియులారా, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? సో మనందరం త్రిత్వ దేవుని నమ్ముతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రార్థన అయిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బెనెడిక్షన్ ఇస్తున్నాను. బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే.
ఆయన ముగ్గురుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడనే విషయం మనందరం నమ్ముతున్నాం. గాడ్ ఈజ్ వన్ బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 పర్సన్స్. దేవుడు ఏ విధంగా ట్రినిటీ ట్రయూన్ అయి ఉన్నాడో మనిషిలో కూడా 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆత్మ, రెండవది ప్రాణము, మూడవది శరీరము. ఈ మూడింటి కలయికే మనిషి. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈ 3 సెపరేట్ అయిపోతాయి కదా. మరణించినప్పుడు ఏమవుతుంది? డెత్ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే సెపరేషన్ అని అర్థం, ప్రత్యేకించబడ్డం. అప్పటిదాకా చక్కగా ఉన్న వ్యక్తి సడన్గా రోడ్డు మీద పడిపోతాడు, చచ్చిపోయాడు అంటాడు. ఏమైపోయింది? ఆ దేహం అక్కడ ఉండిపోయింది, కానీ అతనిలో ఒక పవర్, ఒక ఆత్మ ఏమైపోయింది అన్నాడు, బయటికి వెళ్ళిపోయింది. సో గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, దట్స్ వీ కాల్ ట్రినిటీ. అండ్ మనిషిని ఏమంటారంటే ట్రైపార్టైట్ అని పిలుస్తారు. ట్రైపార్టైట్ అంటే 3 భాగాలు ప్రాముఖ్యంగా, సోల్, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఓ దేవుని సేవకుడు అంటాడు, మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ ఎ బాడీ. మానవుడు ఆత్మయ్య ఉన్నాడు, అతనికి ఒక ప్రాణం ఉంది. ఆత్మ ప్రాణము ఎక్కడ నివసిస్తున్నాయి? ఈ దేహంలో నివసిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ను మనం ఊహించుకుంటే పైకి కనబడే ఇల్లు, లోపల మనుషులు ఉన్నట్టుగానే ఈ శరీరం కూడా మన ప్రాణానికి, ఆత్మకు ఒక గృహంగానే ఉంది. అవి ఈ దేహం నుండి వేరుపరచబడినప్పుడు ఇక దీనికి ఏమీ లేదు చెప్పండి, విలువ లేదు. ఉందా? విలువ ఏమన్నా ఉందా? అప్పటిదాకా బతుకున్న మనిషిని అయ్యా, మాన్యశ్రీ, గౌరవము, అది ఇది అన్నీ ఉంటే చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉందా, తీసుకెళ్ళిపోయారా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా అంత గౌరవం ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? డెడ్ బాడీ, మృతదేహం, పార్థివ దేహం. కొంచెం గొప్పవాళ్ళని అయితే మరి కొంచెం మంచి పిల్లలతో పలాలి కదా. మామూలుగా పేదోళ్ళని అయితే శవం అంటారు, కానీ పెద్దోళ్ళని పార్థివ దేహం ఉందా? ఏదన్నా అదే మాట, పదాలు వేరుగా వచ్చి చచ్చిన దేహమే. మా నాన్న ఇంత మంచోడు, ఇంత గొప్పోడు అని చెప్పి ఎవరైనా దేహాలను బట్టి ఇళ్లలో పెట్టుకున్నారా? నో. చనిపోయిన తర్వాత స్తోమత కొలది, లేదంటే ఎవరో రాలేదని ఒక 4 రోజులు, 5 రోజులు, లేదా ఒక 6 రోజులు ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఉంచుకుంటే ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఇప్పుడు మనిషిని ఏ విధాల్లో కదిలిస్తుంది, ఏ విషయాల్లో సరిచేస్తుందంటే ప్రాణము, ఆత్మ, మూలుగా అంటే దేహము, దేవుని వాక్యము మానవుని యొక్క ప్రతి అంశములోనికి, ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళగలిగేది. ప్రతి అంశములోనికి దేవుని వాక్యం వెళ్ళి అది మనల్ని సరి చేయడానికి ఉపయోగపడేదే కానీ మనల్ని చంపడానికి కదా. ఒక ఎగ్జాంపుల్ మనం చెబితే, ఒక ముఠా నాయకుడు లేదా ఒక నరహంతకుని చేతిలో కత్తి ఉంటుంది. అదేవిధంగా ఒక 6 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న డాక్టర్ గారి చేతిలో కూడా ఏముంటుంది? కత్తి ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ కూడా చేతులతో కత్తులే కలిగి ఉంటారు. ఒక సర్జన్ మీరు తీసుకోండి, మన చర్చ్లో కూడా చాలామంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కత్తులతోనే పనిచేస్తారు వాళ్ళు కదా. ఆ వ్యక్తిని పడుకోబెట్టిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో కత్తులు ఉపయోగించే కదా ఆపరేషన్ చేశారు. రోబోటిక్ సర్జన్స్ ఈరోజు చాలామంది, రోబోటిక్ టెక్నాలజీ డెవలప్ అయింది. డాక్టర్ గారు ఎక్కడో ఉంటారు, రోగి ఎక్కడో ఉంటాడు. అక్కడ నుంచి డాక్టర్ గారు ఏం చేస్తారనమాట, దాని రోబోటిక్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జన్స్ ఉంటారు చాలామంది. వాళ్ళకి ఒక మానిటర్ ఉంటుంది, క్లోజ్గా మానిటర్ చేసి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర జాయిస్టిక్స్ ఉంటాయి, వాటితో ఇక్కడ పేషెంట్ పడుకోబెట్టి హాస్పిటల్లో వాళ్ళ దగ్గర ఒక రోబోట్ లేకపోతే ఒక మెషిన్ లాంటిది ఉంటుంది. ఎక్కడ కట్ చేయాలని అక్కడ నుంచి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఆ మెషిన్ వచ్చి కట్ చేస్తూ ఉంటుంది. రోబోటిక్ సర్జన్ చాలామంది బయలుదేరి, చిన్న చిన్న పిల్లలు కూడా అలాంటి సర్జరీలు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు డాక్టర్ గారే మన దగ్గర నుండి చేయాలనుకున్నాం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ నైఫ్స్, షార్ప్ బ్లేడ్స్ ఉపయోగిస్తారు. కానీ డాక్టర్ గారు బ్లేడ్ ఉపయోగించేది లేదా డాక్టర్ గారు ఆ షార్ప్ నైఫ్స్ ఉపయోగించేది దేనికి అంటే మనిషిని చెప్పండి బాగు చేయడానికి, మనిషిని స్వస్థపరచడానికి, దేహంలో ఉన్న ఆ రుగ్మతను తొలగించడానికి, దేహంలో ఉన్న ఇన్ఫెక్షన్లు తీసేయడానికి. ఎక్కడెక్కడైతే ఆ వ్యాధి ఉందో లేదా ఆ కణాలు ఉన్నాయో లేకపోతే ఆ కణితులు ఉన్నాయో వాటిని తొలగించడానికి డాక్టర్ గారు కత్తిని వాడతారు. అది మన మంచి కోసమే. నరహంతకుని చేతిలో కూడా ఏముంటుంది? కత్తి ఉంటుంది. అంత పొలైట్గా వాడతాడా దాన్ని? అమ్మా ఇప్పుడు నేను పొడుద్దాం అనుకుంటున్నాను, మెల్లగా పడుకో అమ్మా అంటాడా? ఏం చేస్తాడు? కనబడిన చోడల్లా పొడి చేయడమే. ఏంటంటే అతని ఇంటెన్షన్, అతని మోటివ్ ఏమై ఉంటుందంటే నిన్ను చంపాలని, నీకు హాని చేయాలని. దేవుని వాక్యం ఎలాంటి కత్తో తెలుసా? మనల్ని బాగు చేసే కత్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.
కొన్నిసార్లు దేవుని వాక్యం నేను పియర్స్ చేస్తూ ఉంటుంది. వాక్యం చెబుతున్నప్పుడు దేవుని సేవకులు దేవుని మాటలు చెబుతున్నప్పుడు గుచ్చుకుంటున్నట్టు అనబడతాయి. ఆ మాటలు నా కోసమే చెబుతున్నారు అనిపిస్తుంది. ఎవరో చీటీ రాసి ఇచ్చారు, ఈరోజు నేను వస్తున్నానని వెస్లీ గారికి, అందును బట్టి మొత్తం చెప్పేస్తున్నాడు అని కూడా అనిపించేసి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. గాడ్స్ వర్డ్ కెన్ పియర్స్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ మేక్ యూ వెల్. దేవుని వాక్యం మనల్ని గాయపరిచేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ వుడ్ లైక్ టు మేక్ యూ బెటర్ అండ్ బెటర్ డే బై డే బై హిస్ వర్డ్. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రతిరోజు సరిచేస్తూనే ఉంటాడు. ఓ దేవుని సేవకుడు అంటాడు, దేవుని సేవకుడు వాక్యం చెప్పడం ఒక సర్జరీ చేయడంతో సమానం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకులకు నిలబడి ఏం చేస్తూ ఉంటారట? వాక్యం చెప్తున్నారంటే ఏంటిది? సర్జరీ. యేసు ప్రభు వారి లోకంలో ఆయన చెప్పాలనుకున్నదంతా సంపూర్ణంగా చెప్పి వెళ్ళాడని బైబిల్లో ఉంది. సర్జరీ మధ్యలో ఆపేస్తే ఎలా ఉంటుందండి? మిమ్మల్ని ఆ బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ వస్తుందా, సగం చేశాను చూసి వస్తాను ఉండు అంటే ఏమంటావు? అయ్యగారు నేను బతకాలని ఉందా, చంపేస్తారండి నన్ను. ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత చూడొచ్చండి హైలైట్స్. ముందు నన్ను బతికించాడు సార్. సర్జరీ మధ్యలో ఆపడానికి లేదు. కొన్ని లెంగ్దీ సర్జరీస్ ఉంటాయి, 42 hours 48 hours సర్జరీలు చేస్తూ ఉంటారు. అభివక్త కవలలు ఉంటారు, కొంతమంది కలిసిపోయి ఉంటారు తలలో, వాళ్ళ సర్జరీ అంత ఈజీగా అవ్వదు. మరి 42 గంటలు ఒక డాక్టర్ గారు ఫోకస్డ్గా ఎలా సర్జరీ చేస్తారంటే, దేర్ విల్ బి టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఒక టీం వర్క్ చేస్తారు, వాళ్ళు అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత మరొక టీం వెంటనే చేస్తారు. కానీ సర్జరీ అయితే మధ్యలో ఆపరు, కంటిన్యూ చేయాల్సిందే. దేవుని వాక్యము సంపూర్ణంగా నీకేం చేయబడాలా? అందించబడాలా. అందును బట్టి ఎక్కడైనా దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు మొదటి నుండి వినాలా? దేవుని వాక్యం మధ్యలోంచి వినాలా? మధ్యలోంచా? మొదటి నుండి. సర్జరీ కంప్లీట్ అవ్వాలి కరెక్ట్గా, అందుకని మధ్యలో చివరిలో వింటారంటే కుదరదు. దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు స్పష్టంగా నువ్వు లోపల తీసుకున్నప్పుడు వాక్యము నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. 119వ కీర్తన మనం చదువుతుంటే దేవుని వాక్యానికి విలువేంటో మనందరికీ అర్థమవుతుంది కదా. దాంట్లో ఎన్నో మాటలు ఉన్నాయి 119వ కీర్తన అంతా కూడా. అందును బట్టి ఇంక అవన్నీ చెప్పడానికి సమయం లేదు. అనాథ్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పట్లేదు కొంతమంది. జవాబు. షమ్గర్ అనే మాటకు అర్థం ఏంటి? కత్తి. దట్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనల్ని బాగు చేసే ఖడ్గము, సజీవమైన ఖడ్గము, బలము గల ఖడ్గము. దేవుని వాక్యము మన లోపలికి ఎంతవరకైనా దూరగలిగే వాక్యం అది. ఆ వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితాల్లో విశిష్టమైన ఆశీర్వాదాలు దేవుని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, బైబిల్ ఆ ఇంట్రడక్షన్ ఎంత బాగుంటుందంటే, అనాథు కుమారుడైన షమ్గరు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడట? న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ అతనికి అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. మై డియర్ సన్, యూ మస్ట్ బి ద జడ్జ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఇప్పుడు జడ్జ్ అంటే, న్యాయాధిపతి అంటే, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కదా, దేవుడు నాకు చక్కని ఆపర్చునిటీ ఇచ్చాడు కదా అని చెప్పి ప్రజలను బాధించడానికో లేదా వారిని ఇబ్బంది పెట్టడానికో షమ్గరు లేడు. కానీ దేవుడు తనకిచ్చిన ఆ బాధ్యతను నెరవేర్చడానికి షమ్గరు ఇష్టపడి, తన దగ్గర ఒక మునికోల కర్ర ఒకటి ఉందట, ఒక షార్ప్ స్టిక్ ఒకటి ఉంది. దానితో ఎంతమంది ఫిలిస్తీన్లు కొట్టాడట? 600 మంది. 1 person. షమ్గరు బహుశా అతను టీంతో పనిచేశాడో లేదా ఒక్కడో పనిచేశాడో అక్కడ మనకు క్లారిటీ లేదు. కానీ బైబిల్ అతనికి ఇచ్చిన గౌరవం ఏంటంటే, షమ్గరే ఆ పని చేశాడు. 600 మంది ఫిలిస్తీన్లు. వాళ్ళందరూ బలహీనులైతే కాదు, శారీరకంగా చాలా బలవంతులే. అంటే ఫిలిస్తీన్లు ఏమైనా సామాన్యులే? గొలియాతు ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుంచే కదా. గాతు వాడైన గొలియాతు 6 మూరల జానడి ఎత్తు, సుమారుగా 10 అడుగులు ఉన్నాడు. అంత ఎత్తున్న వ్యక్తిని చూస్తే మనకు అక్కడే గుండె అయిపోతుంది. మన పెద్ద పోరాటం ఏం చేయక్కర్లేదు. గొలియాతు మన ముందు నిలబడగానే, బాబు పోరాటం చేస్తావా? అంతవరకు ఎందుకునైనా నిన్ను చూస్తేనే గుండె అయిపోయేలాగా ఉందని చెప్పి పట్టుకుంటారా అని చెప్పి ఎరగబడిపోతాం మనమైతే. ఫిలిస్తీన్లు శక్తి గలవారే, వారు చాలా లోక సంబంధమైన ఆ శక్తి వాళ్ళకు ఉంది. ఫిలిస్తీన్ల గురించి మనం పెద్ద పుస్తకమే రాయొచ్చు. వాళ్ళ విధానాలు ఏంటి, వారు ఎవరిని ఆరాధన చేస్తుండేవారు, వారి పరిస్థితులు ఏంటివన్నీ కూడా రాసుకుంటూ రావచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి ఫిలిస్తీన్ల లక్షణాల గురించి నేను దేవుని వాక్యం అందించిన మీలో చాలామంది వినుంటారు ఆ మాటను. అయితే ఇక్కడ మరలా అది నేను ఎత్తాలని కాదు, కానీ షమ్గరు దినాల్లో ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఎలా ఉందో ఒక్క వచనం చూపిస్తాను, మీకు జాగ్రత్తగా గమనించాలా.
షమ్గర్ లైఫ్లో లేదా అతను పరిపాలన చేసే టైంలో ఫిలిస్తీన్లు ఎంత ప్రబలమై ఉన్నారో, వాళ్ళ ప్రాబల్యం ఎంత గొప్పదో బైబిల్లోనే రాయబడింది. నా సొంత మాటలు కాదు, ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి రండి. న్యాయాధిపతుల గ్రంథం ఈసారి 5వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ వచనం చదువుతున్నాను. Judges chapter 5 and verse 6. అనాతు కుమారుడైన ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఎలా ఉంటుందో ఆ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, రాజమార్గములు ఎడారులాయను. ఏమైపోయినాయట? రాజమార్గం అంటే అర్థం ఏంటి చెప్పండి? హైవే కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, వాటిని మోటార్ వేస్ అంటారు. ఏ వేస్ అంటారు? మోటార్ వేస్. అమెరికా వెళ్ళామనుకోండి ఎక్స్ప్రెస్ వేస్ అంటారు కదా, ఎక్స్ప్రెస్ వేస్. ఇంకా చాలా పేర్లు ఉంటాయి. మన ఇండియాలో ఏమంటారు? నేషనల్ హైవే. మన దగ్గర ఒకటి ఉంది నేషనల్ హైవే. ఇదివరకు 16 అన్నారు, ఇప్పుడంతా 65 అయింది. అది నేషనల్ హైవేలు చాలా ఉన్నాయి. కానీ షమ్గరు దినములలో ఫిలిస్తీన్ల ప్రాబల్యాన్ని బట్టట రాజమార్గాలు ఏమైపోయినాయట? అంటే ఆ బలం ఎంత భయంకరంగా ఉందని చూడండి. ఫిలిస్తీన్లు రాజమార్గాల్లో తిరగాల్సిన ప్రజలు తిరగడం మానేశారు, ఎడారులైపోయినాయి. ఆ తర్వాత మాట కూడా చదవండి అదే వచనంలో, ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లో ఏం చేశారట? నడిచారు. ఏమంటే ఇప్పుడు హైవేలో సింహం ఉందన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? పక్కదారిలోంచి వెళ్దాం. ఇప్పుడు సింహానికి ఎదురెళ్ళమని ఎవరు చెప్పారు అని చెప్పి వైజాగ్ వెళ్ళాల్సిన మనం ఇలా అడవుల్లోంచి రంపచోడవరం, అడ్డతీగల, ఇవన్నీ పాడేరన్నీ దాటుకుని వెళ్ళామనుకోండి, దాన్ని చుట్టూ తిరిగి వెళ్దాం అంటారు కదా. కొన్నిసార్లు అలాంటి పనులే చేస్తుంటాం మనం. ఆ మార్గంలో పాము ఉందన్నారు అనుకోండి, ఇంకా ప్రసక్తే లేదు. ఏం చేస్తాం? కొంచెం దూరం అయినా చుట్టూ తిరిగి వెళ్తాం కదా. ఫిలిస్తీన్లు షమ్గరు దినములలో రాజమార్గాలు ఎడారి మార్గాలు అయిపోయినాయట. ప్రజలందరూ కూడా చెప్పండి మార్గాల్లో ఏం చేయట్లేదట? వాళ్ళు నడవట్లే. ఎటు వెళ్తున్నారట? చుట్టూ తోవాలంటే. ఫిలిస్తీన్లు వారి లక్షణం ఏంటంటే రాజమార్గాలను ఎలా మారుస్తున్నారు? వాళ్ళు ఎడారిగా మార్చేస్తున్నారు. లిసన్ టు మై డియర్ ఫ్రెండ్స్, సాతాను మొదటి నుండి వాడి ఆలోచన అదే, అపవాది యొక్క ఆలోచన అదే, అపవాది సంబంధికుల ఆలోచన అదే. రాజమార్గాలను ఏం చేసేయాలని? ఎడారి మార్గాలు చేసేయాలని. ఉద్యానవనాలను ఏం చేయాలని వాడు ఆలోచన? అరణ్యాలుగా మార్చేయాలని ఆలోచన. మన దేవుని లక్షణమేమో చెడిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని తీసుకుని మంచిగా మార్చడం దేవుని లక్షణం అయితే, అపవాది లక్షణం ఏంటి చెప్పండి? మంచిగా ఉన్నవన్నీ ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. దుష్ట నడవడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందట? చెరిపేస్తుందని. సాతాను యొక్క లక్షణం మొదటి నుండి అదే, నిన్ను పాడు చేయాలా, నేను చెరిపివేయాలా, నువ్వు రాజమార్గాల్లో తిరగడం వారికి ఇష్టం లేదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21 చదివితే అందులో కూడా చాలా బాగుంటుంది. ఈ మాటకు ఎక్స్టెన్షన్గా ఆ మాట కూడా చదువుదాం. జెర్మయా చాప్టర్ 9 and verse 21. దానిలో ఈ మాట నుంచి ఉండే, వీధులలో పసి పిల్లలు లేకుండాను. ఆ మాట చదవండి. రాజమార్గములలో చెప్పండి, ఎవరు ఉండకూడదట రాజమార్గాల్లో? యవనులు లేకుండాను. వారిని నాశనము చేయుటకై చెప్పండి, మరణం ఎక్కడికి ఎక్కేస్తుందట? కిటికీలు ఎక్కేస్తా ఉంది. ఎంత పదునైన మాట ఇది! వీధులలో పసిపిల్లలు కనబడకుండా, రాజమార్గాల్లో యవనస్తులు తిరగకుండా మరణం ఏం చేస్తుందంటే ఈ రోజుల్లో కిటికీలు ఎక్కేస్తూ ఉంది. యవ్వన సమాజాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఈ రోజుల్లో. మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో యవనస్తుల పరిస్థితులు, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు దారి తప్పిన అనుభవాలు చూస్తూ ఉంటే టీచర్లకు ఏం చేయాలో అర్థం అవట్లా, తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు, పేర్లు చెప్పను కానీ జరిగిన సంఘటన. ఒకసారి మన రాష్ట్రంలో బాగా పలుకుబడి ఉన్న ఒక ఆమె దగ్గరికి ఒక కుటుంబం వెళ్ళి, అమ్మా మీరు చాలా పలుకుబడి ఉన్నవారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మా అమ్మాయి దారి తప్పేసింది, కొంచెం మంచి మాటలు చెప్పండి, బెదిరించో లేకపోతే ఏదో విధంగా దారిలో తీసుకురండి అంటే, ఆమె అందట మీ అమ్మాయిని బయట నిలబెట్టి మీరిద్దరు లోపల రండి అందట. తల్లిదండ్రులు ఇద్దరు రాగానే ఆమె కొంగు కప్పేసుకుని ఏడవడం మొదలెట్టిందంట. ఆమె మా కూతురు కూడా అలాగుంది, నేను ఎవరితో చెప్పుకోనందంట. ఆమె నిజం చెప్తుంది. పేరు చెప్పను కానీ నేను కొంతమంది పేర్లు చెబితే బాధపడతారు మరలా. ఎవరో వెళ్ళి మా కూతురుని కొంచెం సెట్ చేయండి అంటే ఆమె ముసుగు కప్పుకొని మా కూతురు పరిస్థితి కూడా అలా ఉంది, నేను ఎవరితో చెప్పుకోనని ఏడ్చిందట.
యవనస్తుల జీవితాల్లో మొన్న ఈ మధ్యన సికింద్రాబాద్లో కొన్ని స్కూల్స్లో కొంతమంది అధికారులు చెకింగ్ చేశారు. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లల బ్యాగులు చెక్ చేస్తే యూజువల్గా ఆ టైంలో బ్యాగుల్లో ఉండాల్సినవి ఏంటి చెప్పండి? నోట్సు, ఆ తర్వాత గైడ్లు, ఉంటే స్లిప్పులు పరీక్ష టైంలో అయితే, ఆ తర్వాత ఆ పెన్సిల్స్, పెన్స్, వాడేవా. కానీ వాళ్ళ బ్యాగుల్లో చూసిన ఆ సంఘటనలు చూసి అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మందు బాటిళ్ళు, ఇంక నేను కొన్ని చెప్పకూడదు, అవి కూడా బ్యాగుల్లో ఉన్నాయట. డ్రగ్ ప్యాకెట్స్, డ్రగ్స్, గంజాయి, పాపానికి వినియోగించే ప్రతి వస్తువు బ్యాగుల్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలేం లేదా అబ్బాయిలేం లేదా, ప్రతి బ్యాగులో అలాగే ఉన్నాయంట. ఆశ్చర్యపోయారు. 8th క్లాస్, 13, 14, 15 సంవత్సరాలకే జీవితం అంతా పాడైపోయి, అన్ని అనుభవాలు తెలిసిపోయి 20, 30 సంవత్సరాలకు వచ్చారు, జీవితం అంతే ఫెడప్ అయిపోయి, ఇంక నాకు అక్కర్లే ఈ జీవితం, బతుకు అయిపోయింది అన్నట్టుగా ఎంతోమంది జీవితాలు ఊహించుకుంటున్నారు. సో సాడ్. మై డియర్ ఫ్రెండ్స్, రాజ మార్గంలో నడవకూడదని అపవాదిక ఆలోచన. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ ఏ మార్గంలోకి పిలిచాడు? ఆయన రాజ మార్గంలోనికి రమ్మన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీసస్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి టు కమ్ ఇన్ టు ద వే. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని, రాజమార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ రాజులే. హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? రాజమార్గముల్లో ప్రజలు నడవకుండా వాటిని ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. షమ్గరు దినముల్లో పరిస్థితి అలా ఉంది. షమ్గరు దినముల్లో ఫిలిస్తీన్ల స్థితి అలా ఉంది. వారిని రానిద్దాం పోన్లే అనుకుంటే లేదు. వారు వచ్చారు అంటే రాజమార్గాలను ఎడారి చేసేస్తున్నారు. త్రోవల్లో నడసిన వారు వారికి భయపడి చుట్టూ మార్గాల్లో తిరుగుతున్నారు. భయము, ఆందోళన వారిలోకి వచ్చేసింది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఫిలిస్తీన్ల ప్రభావం నీ జీవితంలో ఉందా? రాజమార్గాల్లో నడవాల్సిన నీవు ఎడారుల్లో తిరుగుతున్నావా? రాజమార్గంలో ప్రయాణం చేయాల్సిన నీవు చుట్టూ మార్గం తిరుగుతున్నావా? చుట్టూ మార్గంలో తిరిగేవాడు ప్రయాసపడుతున్నాడు అని అర్థం. ఒక మార్గంలో వెళ్ళాల్సిన వాడు ఏదో ఒక విషయానికి భయపడి చుట్టూ మార్గాన్ని ఎన్నుకున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు అని అర్థం. యేసులేని జీవితం ఎప్పుడు ప్రయాసే. ప్రభువు చోటు ఇవ్వని ప్రతి జీవితం ప్రయాసదే. అందును బట్టే లేఖనంలో రాయబడింది, బుద్ధిహీనులు ఊరికి పోవు త్రోవ తెలియక తమ ఆయాసము చేత ఏం పడతారట? ప్రయాసపడతారని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. లోకంలో ఎక్కడ చూడండి ప్రయాస. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కొంతమంది, దేవుణ్ణి సాక్షాత్కారం పొందాలని కొంతమంది, అడవుల్లో, కొండల్లో, కోనల్లో, పర్వతాల్లో ఎక్కడో కుటుంబాలను వదిలేసి గడ్డాలు పెంచుకుని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వాళ్ళు అదంటే వీళ్ళు ఇదంటే అవి చేసి ఇవి చేసి ఏదో విధంగా జీవితాన్ని సార్థకతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయాస తప్ప ఏమీ మిగలట్లేదు. మనుషుల్ని ఈ రోజున కొంతమంది ఎంత వెర్రివారిగా చేస్తున్నారంటే కనీసం విచక్షణ లేకుండా మాట్లాడేవాళ్ళు సమాజంలో చాలామంది బయలుదేరారు. నిన్నటిదిన ఎవరో ఒక వీడియో పంపించారు, చూసి నేను బ్లెస్సీ గారు నాన్ స్టాప్గా 5 నిమిషాలు నవ్వుకున్నాం. అంటే ఆమె చూపించింది అనుకున్న ఆ వీడియో ఏమంటే ఒకసారి చూడండి అని. ఆ వీడియోలో ఏమని తెలుసా అండి? ఒక ఆమెను అడుగుతుంది, ఏమండి ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయినాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండలేదు, గొడవలు గందరగోళాలు ఉన్నాయంటే ఆమంది, నేను ఒక చిట్కా చెప్తాను అంది. ఏంటా చిట్కా అంటే, ఒక తేనె బాటిల్ తీసుకోవాలంట, డాబర్ తేనె ఒకటి తీసుకుని దానిలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో లోపల కుక్కేయాలట. బాధపడకండి, ఫోటో నలిగిపోయినా, మీ జీవితాలు నలగట్లేదు కదా, ఫోటో నలిగిన పర్లేదు దానిలో కుక్కేసి మీ బెడ్రూమ్లో మీరు ఎక్కడైతే పడుకుంటారో నార్త్ వెస్ట్ స్టైల్, నార్త్ వెస్ట్లో మళ్ళీ డైరెక్షన్ మర్చిపోకుండా నార్త్ వెస్ట్లో తీసుకెళ్ళట, ఆ డబ్బా పెట్టేయాలట. పెట్టేగానే మీ జీవితం అంతా తేనెమయం అట. డాబర్ తేనెలో ఫ్యామిలీ ఫోటో పెడితే జీవితం తేనెమయం అయిపోద్దా? తీపిమయం అయిపోద్దా? పాపం మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఈ సలహా తెలియకైనా మరి కోర్టుల దగ్గర లాయర్ని జడ్జిల్ని పోషిస్తారు. వీళ్ళందరూ ఒక్కొక్కరికి డాబర్ తేనె ఒకటేనో ఫోటోగ్రాఫర్ని పంపించి రెండమ్మ ఫోటో తీస్తాను, కుక్కను లోపల తీసుకెళ్ళి నార్త్ వెస్ట్లో పెట్టండి, సమస్యలు పోతాయా? ఇంతకన్నా వెర్రి బాగులని చేయడం అంటే కాదండి ఇది సమాజాన్ని. తేనెలో ఫోటో పెట్టడం వల్ల భార్య భర్తల సమస్యలు పోతాయా? సమాధానకర్త అయిన దేవుడి దగ్గర రానంతకాలం నువ్వు తేనెలో కాదు కదా, నువ్వు ఎక్కడ పెట్టి నీ ఫోటో పట్టుకెళ్ళే. రేపొద్దు నువ్వు కూడా ఎవరైనా ఇంకోటి చెప్పినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు కదా. ఇద్దరు ఎదురు బెదురు కూర్చుని కుటుంబం బాగుపడాలంటే ఇంతంత కారం కళ్ళల్లో కొట్టుకోండి అంటాడు ఎవరైనా.
ఏమో మరి కొంతమంది విచక్షణ లేని వాళ్ళు అది కూడా చేస్తారు. ఏమండి కొంచెం ఓపి పట్టండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కొంచెం 1 కేజీ కారం మీ కంట్లో కొట్టమని గురువుగారు చెప్పారండి. చేసేవాళ్ళు కూడా ఉంటారు మరి వద్దున్నాయి ఇలాంటివన్నీ కూడా. సమాధానకర్తన పాదాల దగ్గరికి రండి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయా? రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, వాక్యాన్ని వినండి, భక్తి నేర్చుకోండి, దేవునికి చోటు ఇవ్వండి, ప్రభువుకి అవకాశం ఇవ్వండి. మీ జీవితాల్లో ఈగోలు ప్రక్కన పెట్టండి. అప్పుడు కదా నీ జీవితం బాగుపడేది. పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చినప్పుడే కదా నీ జీవితం బాగుపడేది. మాట్లాడితే ఈగో, భర్త ఏమనకూడదు, భార్య ఏమనకూడదు, ఒక మాట కూడా సలహా చెప్పకూడదు. ఏమంటే ఇలా ఉండండి అంటే కోపం భర్తకి, ఇలా ప్రార్థన చేసుకోండి అంటే కోపం. నేను చేసుకుంటానులే నువ్వు పడుకున్నాక, ఇక నువ్వు ఆమె పడుకున్నావు, నువ్వు చేసేది ప్రార్థన గొరక తప్ప ఇంకేం రావట్లే అక్కడ. చేయి ప్రార్థన చేద్దరు, కలిసి ప్రార్థన చేయండి. అపవాది నీ కుటుంబంలోంచి పరుగులు తీస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. షమ్గరు దినముల్లో ఫిలిస్తీన్లు రెచ్చిపోయారో, రాజమార్గాలను ఎడారి మార్గాలుగా మార్చేశారు. ప్రజలు సరైన త్రోవలు నడకుండా చుట్టూ త్రోవలు కూడా తిప్పిస్తారు. వాళ్ళందరినీ ప్రయాస పెట్టారు, భారాలు పెట్టారు. షమ్గరు చూశాడు, నో, ఇది కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజమార్గం ఉంది ప్రజలు నడవడానికే, మంచి మార్గం ఉన్నది, ప్రజలు దానిలో ప్రయాణించాడు. చుట్టూ మార్గాలు గుండా ప్రయాస వద్దు అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఒక మునుకోలు కర్ర ఒకటి ఉంది, ఆక్స్ గోల్డ్, వెరీ ఆర్డినరీ వెపన్. దాన్ని తీసుకెళ్ళాడు. 600 మంది ఫిలిస్తీన్లు మట్టుబెట్టేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎప్పుడైతే షమ్గరు అలాంటి విజయాన్ని పొందాడో, ఇప్పుడు ప్రజలు ఎందులో నడుస్తున్నారు? మరలా చెప్పండి గట్టిగా, ఎందులో నడుస్తున్నారు? ఇక రాజమార్గమే, అది ఎడారి కాదు. హల్లెలూయా. ప్రజలు నడవలసిన త్రోవలో నడుస్తున్నారు, ఆనందంగా సంతోషంగా ఉన్నారు. షమ్గరు దినముల్లో ఇశ్రాయేలు రాజ్యం శాంతితో ఉంది. హల్లెలూయా. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఈ షమ్గరు మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకోసం తెలుసా? నీ మతాన్ని మార్చాలనో, లేదా నీ కులాన్ని మార్చాలనో, నీ దగ్గర అవి ఇవి తీసుకోవాలనే దేవుని ఉద్దేశం కాదు, కానీ ఎడారిగా మారిపోయిన నీ జీవితాన్ని మరలా ఎలా మార్చాలని, రాజమార్గంగా మార్చాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 35వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ఒక్కటి చదివితే ఇంకా క్లియర్గా మనకు అర్థమైపోద్ది దేవుడు ఏం చేయడానికి ఈ లోకానికి రాబోతున్నాడు అనే ప్రవచనం స్పష్టంగా అక్కడ మనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 35 and verse 8, 8వ వచనం చదువుతున్నాం. 35:8, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. పరిశుద్ధ మార్గం అనబడును. అది ఏ మార్గం ఇదే? అందరూ చెప్పాలి, ఏ మార్గం ఇదే? పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు నడవని మార్గము. అది మార్గమున పోవువారికి, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. ఎంత బాగుందండి ఇది. ఇదట పరిశుద్ధ మార్గము, ఆ తర్వాత రాజమార్గము, అపవిత్రులు నడవని మార్గం అట. కానీ ఇది ఎవరికి ఏర్పడుతుందట? మార్గమును పోవాలని నిర్ణయించుకున్న వారికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యు డిజైర్, నువ్వు కోరుకుంటే, ఈ క్షణమే నువ్వు కోరుకుంటే, ఈ క్షణమే నువ్వు ఆశిస్తే, ఈ క్షణమే నువ్వు ఇష్టపడితే, నీ ముందు దేవుడు ఒక రాజమార్గాన్ని ఏం చేస్తాడట ఆయన అంటే. ఇప్పుడు కోరుకోని వాడికి ఆ మార్గం ఏమోదనమాట, కనబడదు, ఎడారిలాగానే ఉంటుంది. నీ మార్గం అంతా ప్రయాసతోనే, ముళ్ళతోనే, రాళ్లతోనే ఆ మార్గం ఉంటుందేమో, కానీ ఎవరైతే పోవాలని ఆ మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటారో, ఆ నిర్ణయించుకున్న క్షణమే నీ జీవితంలో ఏమవుతుంది? ఆ మార్గం ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఉంటారు. ఒకప్పుడు మూడులుగా దుర్మార్గులుగా ఉన్నవారందరూ కూడా మార్పు చెంది ఇకపై దేవుని మార్గంలో నడిచే అనుభవాలు అక్కడ ఉన్నాయి. షమ్గరు దినములలో ఎంత బాగుందో చూసారు ఆ మాట. రాజమార్గం ఎడారిలా మార్చాలని ఫిలిస్తీన్లు ప్రయత్నం చేస్తే ఆ ఫిలిస్తీన్లు జయించాడు షమ్గరు. ఇప్పుడు రాజమార్గం ఏర్పడింది. ఇది పరిశుద్ధ మార్గము, పాపులు నడవని మార్గము, అపవిత్రుల దగ్గరికి రాని మార్గము. ఈ మార్గం ఎవరైతే నడవాలనుకుంటారో వారి కోసం తెరవబడే మార్గం. దిస్ ఈజ్ యువర్ వే, దిస్ ఈజ్ గాడ్స్ వే. ఇది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈ మార్గం. దీనిలో నడవాలని కోరుతున్నావా? ఫిలిస్తీన్ల ప్రభావం తగ్గితే రాజమార్గం డెవలప్ అవుద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎంతమంది ఆశిస్తున్నారు రాజమార్గంలో నడవాలని? ఉదయకాల్సిన ప్రైజ్ ది లార్డ్. ఒకటి రాజమార్గం మీ జీవితంలో విశాలపరచబడాలంటే ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఏమవ్వాలా? తగ్గాలి. అది ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము.
ప్రభువుకు చోటు ఇవ్వడం వల్ల, క్రీస్తు మార్గములో నడవాలని ఆశించగలిగితే గాడ్ విల్ మేక్ ఎ వే ఫర్ యూ. ఆయన నీ కోసం మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంతవరకు ఒకవేళ చీకట్లో నడిచేవేమో, చుట్టూ త్రోవలు నడిచి అలసిపోయామో, శాంతి కోసం, సమాధానం కోసం, రక్షణ కోసం, నెమ్మది కోసం, దేవుని ఆత్మ నడిపింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసావేమో. కానీ ఈరోజు నువ్వు కోరుకుంటే చాలు, నువ్వు ఇష్టపడితే చాలు, దేవుడు నీ ముందు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. షమ్ము గారు ఫిలిస్తీన్లు జయించాడు, ఇశ్రాయేలుకు నెమ్మదినిచ్చాడు, వారు రక్షించాడు. ప్రభువుని యేసే లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి దారదారులుగా తన రక్తాన్ని కార్చి తన ప్రేమను వ్యక్తపరిచి రాజమార్గాన్ని మన ముందు ఉంచాలని కోరుతున్నాడు. ఆ మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నావా?